బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. దిశ మార్చుకుని కోస్తా తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం నెల్లూరుకు 170 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు దంచి కొడుతున్నాయి. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉంది. ఈ జిల్లాల్లో భారీగా వర్షాలు పడుతుండగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, విశాఖపట్నంలో వర్షాలు పడుతున్నాయి. తుపాను హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మరో హుదూ తుపాన్ తాకిందా అన్న రీతిలో నెల్లూరు పట్టణాన్ని ఈదురుగాలులు కుదిపేశాయి. ముఖ్యంగా నెల్లూరు పట్టణంలోని తూర్పు ప్రాంతంలో గల బాలాజీనగర్లో 100 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచిన సుడిగాలుల వల్ల అపార నష్టం కలిగింది. వందల సంఖ్యలో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. రేకుల షెడ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రోడ్డుపైన ఉన్న తోపుడు బళ్లు, చిన్న చిన్న బడ్డీలు చెల్లా చెదురైపోయాయి. నెల్లూరు బాలాజీనగర్లో జరిగిన భీభత్సమంతా కేవలం 2.5 నిమిషాల వ్యవధిలోనే. అత్యధిక వేగంతో విచ్చిన సుడిగాలులు ఓ రకంగా ఆ ప్రాంతాన్ని తుడిచిపెట్టేశాయి. గాలికి అడ్డొచ్చిన ఏదీ మిగల్లేదు. ఈ ప్రాంతాల్లో సుడిగాలిని తట్టుకుని ఒక్క చెట్టు నిలబడలేకపోయిందంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. కాకపోతే రాత్రి నుంచే అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అపాయం తప్పింది. నెల్లూరుకు 170 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందనే విషయం అధికారులకు తెలుసు. దీని ప్రభావంపై నెల్లూరుపై తీవ్రంగా ఉంటుందనే విషయం కూడా వాళ్లకు తెలియంది కాదు. కానీ విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు. గతంలో వచ్చిన వరద నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదు. మరీ ముఖ్యంగా కలెక్టర్ సెలవుపై వెళ్లిపోవటం వల్ల సహాయక బృందాలు ఏర్పాటు కాలేదు. బాలాజీనగర్లో సుడిగాలి భీభత్సం సృష్టించిందనే సమాచారం అందగానే ఎన్టీవీ బృందం హుటాహుటిన అక్కడికి చేరుకుంది. అక్కడ ప్రకృతి ప్రదర్శించిన ప్రకోపాన్ని ప్రపంచానికి చూపించే ప్రయత్నం ప్రారంభించింది. అయితే సుడిగాలి భీభత్సం సృష్టించి గంటలు గడిచినా అధికారుల జాడ మాత్రం లేదు. అక్కడ వారి పరిస్థితి ఏమిటి, గాయపడ్డ వాళ్లకు చికిత్స అందించడం, మిగతా వాళ్లకు ఎలాంటి సాయం అందించాలి అనేవి పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. నెల్లూరు బాలాజీనగర్లో సుడిగాలి భీభత్సం సృష్టించింది. సుడిగాలి వీచింది కేవలం 2.5 నిమిషాలే అయినా ఏం జరుగుతుందోనని జనం గజగజలాడిపోయారు. అయితే ముందస్తు సమాచారం ఉన్నా విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. నెల్లూరు బాలాజీనగర్లో ప్రకృతి ప్రకోపం గురించి మా ప్రతినిధి విజయ్ మరిన్ని వివరాలు అందిస్తారు. వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లా మొత్తం అంతా కూడా ఒక రకంగా తేలికపాటి వర్షాలతో ప్రారంభమైన వర్షాలు అది రాను రాను కూడా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలుగా మారాయని చెప్పుకోవాలి. చాలా ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షపాతం నిన్న రాత్రి నుంచి కూడా నమోదవుతుంది. ఇప్పటికే అటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తీర ప్రాంత మండలాలు, ముఖ్యంగా తమిళనాడుకి ఆనుకొని ఉన్నటువంటి తడ, సులూరుపేట ప్రాంతాల్లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా నెల్లూరు నగరంలో కొద్దిసేపటి కిందట ఇవాళ ఒక్కసారిగా అంటే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి తూర్పు ప్రాంతంగా చెప్పుకునేటువంటి బాలాజీనగర్ ప్రాంతంలో
అనేక వీధుల్లో పెనుగాలులు బేభత్సం సృష్టించాయి. ప్రస్తుతం మనం బాలాజీ నగర్ ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో అనేక వీధుల్లో ఇలాంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా దాదాపుగా 100 కిలోమీటర్ల వేగంతో ఒక్కసారిగా సుడిగాలిలాగా టోర్నడోని మరిపించే విధంగా ఒక్కసారిగా సుడిగాలిలాగా ప్రచండ గాలులు వేయడంతో ఇక్కడ విద్యుత్ వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోయినట్లు విజువల్స్ మనకి చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ ట్రాన్స్ఫార్మర్ కి సంబంధించినటువంటి పక్కనే ఉన్నటువంటి ఈ పోల్కి సంబంధించినటువంటి విద్యుత్ లైన్ వ్యవస్థ మొత్తం అంతా కూడా పూర్తిగా నేల కొరిగిపోయింది. అయితే ఓ ప్రమాదవశాత్తు ఎక్కడ అదృష్టవశాత్తు ఎక్కడ కూడా ఎలాంటి పెద్ద ప్రమాదాలు తప్పిపోయాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చెప్తారు. ముందుగానే వాతావరణ శాఖ భారీ పెనుగాలులు వీస్తాయని ఇచ్చినటువంటి ఆదేశాలు, అదేవిధంగా హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా ముందుగానే విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం ఇక్కడ తప్పిందని చెప్పుకోవచ్చు. మరొకసారిగా మనం ఇక్కడ చూడొచ్చు విజువల్స్. ఇదే విధంగా భారీ వృక్షాలన్నీ కూడా ఈ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి బాలాజీ నగర్ ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడంతా కూడా పూర్తిగా నేల కొరికిపోయినటువంటి దృశ్యాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద దాదాపుగా 30-40 అడుగులు ఎత్తున్నటువంటి భారీ వృక్షాలన్నీ కూడా పూర్తిగా ఇక్కడ కూలిపోవడం, అదేవిధంగా అంటే చాలా సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి పెంచుకున్నటువంటి చెట్లు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా రేకులింటికి సంబంధించినటువంటి పైకప్పులు కావచ్చు, అదేవిధంగా విద్యుత్ స్తంభాలు కావచ్చు, ఇదంతా కూడా ఎక్కడికక్కడంతా కూడా పూర్తిగా ఇక్కడ నేల కొరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ గాలులు ఏ విధంగా వచ్చాయి? ఒకసారి గాలులు వచ్చినప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది? ఏమంటే నవంబర్లో భారీ వర్షాలు వచ్చాయి, అప్పుడు కూడా ఇటువంటి వాతావరణం కనిపించలేదు. ఇప్పుడు ఈ విధంగా ఒక 10 సంవత్సరాల యువతల ఇంత భారీగా ఈ విధంగా గాలి దుమారం రావడం, 30 ఏళ్ళు కష్టపడి పెంచుకున్నటువంటి ఈ మహావృక్షాలని ఒక్కసారిగా కళ్ళ ముందే 5 నిమిషాల కుప్ప కూలిపోవడంతో మాకే ఆశ్చర్యం వేసింది. అయితే మా అదృష్టవశాత్తు ఏంటంటే ఎక్కడ ప్రాణాపాయం జరగలేదు. మొత్తం విద్యుత్ స్తంభాలు కూలిపోయినాయి. ఉదయం నుంచి కరెంటు లేదు, నీళ్లు లేవు, పాలు సరఫరా కావడం లేదు. ప్రతి ఇంట్లో పసిబిడ్డలు ఉన్నారు, వాళ్ళందరూ ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు. ఈ కరెంటు ఎప్పుడు పునరుద్ధరిస్తారో ఏమో అర్థం కావడం లేదు. ఇప్పటివరకు మాత్రం ఎవరూ చర్యలు ప్రారంభించలేదు. ఎక్కడ కూలిన వృక్షాలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ పడిపోయిన స్తంభాలు అక్కడే ఉన్నాయి. మొత్తం గాఢంతగా చీకటి అలుముకునే పరిస్థితి ఏర్పడుతున్నది. ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. చుక్క నీళ్లు లేవు ఏ ఇంట్లో కూడా, ఎక్కడ నీటి సరఫరా కూడా లేదు. 10 ఏళ్ళు అధికారులు ఏమన్నా రావడం కానీ ఇక్కడ వెంటనే ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన ఏమన్నా? ఇప్పటిదాకా అధికారులు అంటే ఎవరు మాకు ఇక్కడ దాకా వచ్చి స్పందించలేదు మా మీద. మేమే స్థానికులమే. అదిగో ఆ ఇంటి మీద అయితే చెట్టు పడిపోయిందండి, ఆ ఇంటిని చూపించండి. ఆ ఇంటి మీద చెట్టు పడిపోతే మేమే కొడవళ్ళు తీసుకెళ్లి కొట్టి ఆ ఇంట్లో రక్షించామండి. ఇప్పటిదాకా అధికారులు అంటూ కానీ ఎవరు కానీ స్పందించలేదండి. మా కార్పొరేటర్ గారు కూడా మాకు అందుబాటులో లేరండి. మేము ఆ కార్పొరేటర్ గారికి అందరికీ ఫోన్లు చేస్తామండి. ఫోన్ సరఫరా అయితే ఇప్పటిదాకా లేదండి. మాకదే ఇది పరిస్థితి అండి. ఇదండి గతంలో ఎలాంటి గాలులు ఎప్పుడైనా మీరు చూడడం జరిగింది? 10 సంవత్సరాల యువతలు ఈ విధంగా ఇంత గాలి దుమారం ఎప్పుడు చూడలేదండి. మంచి వరదలు వచ్చాయి, నవంబర్లో తుఫాన్లు వచ్చాయి, కానీ ఇంత గాలి దుమారం రావడం, ఈ విధంగా భారీ వృక్షాలు కూలిపోవడం అనేది 10 సంవత్సరాల యువతలు ఇదే మొదటిసారిగా మేము చూస్తున్నామండి. అయితే ముఖ్యంగా నెల్లూరు నగరంలో అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా వైఫల్యం చెందినట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే 2 రోజుల నుంచి కూడా అల్పపీడనం వాయుగుండంగా మారుతుంది, అదేవిధంగా వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారుతుంది. ముఖ్యంగా తీరం వెంబడి ఉన్నటువంటి ప్రాంతాలు నెల్లూరు కావచ్చు, అదేవిధంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మండలాల్లో ఇదే విధంగా పెనుగాలులు వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ ముందు నుంచి కూడా హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి టీమ్స్ తో ఇక్కడ అలర్ట్ గా లేరని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. ఇది ఉదయం ఈ విధంగా ఇక్కడ బీభత్సం గాలి సృష్టించినప్పటికీ కూడా విద్యుత్ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా ఇక్కడ ఈ ప్రాంతంలో బాలాజీ నగర్ ప్రాంతంలో కుప్పకూలిపోవడంతో దీని మరమ్మతులు చేపట్టడానికి ఇప్పటి వరకు కూడా ఎవరు రెస్క్యూ టీం కావచ్చు, అదేవిధంగా విద్యుత్ సరఫరాకు సంబంధించినటువంటి అధికార వ్యవస్థ కావచ్చు, ఎవరు కూడా ఇక్కడికి రాలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చెట్లన్నింటిని కూడా పూర్తిగా తొలగించి అదేవిధంగా విద్యుత్ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించడానికి చాలా సమయం పట్టే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకి ఇక్కడ ఈ విజువల్స్ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి భయానక పరిస్థితులను చూస్తే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని గంటల్లో ఇదే విధంగా పెనుగాలులు మరింత ఎక్కువగా వీచే అవకాశం, అదేవిధంగా వర్షపాతం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇప్పుడే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం, ముఖ్యంగా బంగాళాఖాతం అటు తమిళనాడు నుంచి కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాయుగుండం అంతా కూడా ఇటు దక్షిణ కోస్తా వైపు మరింత నెమ్మదిగా చురుగ్గా కదులుతుండటంతో రాబోయేటువంటి గంటల్లో ఎలాంటి ఉపద్రవం ఇక్కడ సృష్టిస్తుందో అన్నటువంటి భయం ఇక్కడ ఉన్న బాలాజీ నగర్ వాసుల్లో ఉందని చెప్పి మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, అదేవిధంగా పెనుగాలులకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరామెన్ వాళ్ళతో విజయ్, ఎన్టీవీ, నెల్లూరు.